అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు, సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టు అని 2015 నుంచి కూడా చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు. సో అదే ప్రజల్లో కాస్త చైతన్యం ఉన్న వాళ్ళకి, కాస్త దీని మీద దృష్టి పెట్టిన వాళ్ళకి ఈ విధానం ఐడియా ఉంది, ఇది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టు అని. కానీ ఈ రోజు సాక్షిలో ఆశ్చర్యకరంగా చూడండి, పక్కన ఏం వార్త రాశారో, సెల్ఫ్ ఫైనాన్స్ అబద్ధం, రాజధాని అమరావతిపై చంద్రబాబు చెప్పేదంతా బోటకం. 2024 నుంచి ఇప్పటి వరకు రాజధాని కోసం 47,687 కోట్ల అప్పు, మౌలిక సదుపాయాల కల్పనకు ఎకరానికి 2 కోట్ల చొప్పున 4.58 లక్షల కోట్ల అప్పు. ఆ అప్పులను వడ్డీతో సహా రాష్ట్ర ఖజానా నుంచి చెల్లించాల్సి వస్తుందంటున్న ఆర్థిక నిపుణులు. రాజధాని లేకుండా చేయడమే కాదు, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్న చంద్రబాబు ఒక ఫక్తు అబద్ధపు వార్త రాశారు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది, రేపు పొద్దున అమరావతిలో రాజధాని నిర్మాణం పూర్తయిన తర్వాత, అక్కడికి రాకపోకలు మొదలైన తర్వాత, పూర్తి స్థాయి పరిపాలన మొదలైన తర్వాత, అన్ని సంస్థలు వచ్చిన తర్వాత ఆదాయం వస్తుందిగా. ఇప్పుడు తెలంగాణ మొత్తానికి 60% ఆదాయం హైదరాబాద్ నుంచి వస్తుంది, కర్ణాటక మొత్తానికి 58% ఆదాయం బెంగళూరు నుంచి వస్తుంది. అంటే ఇక్కడ ఈ రాజధాని డెవలప్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా భవిష్యత్తులో ఆదాయం వస్తుంది కదా. అలా ఇక్కడ రాజధాని నిర్మాణం కోసం అప్పులు తీసుకుంటున్నారు. అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడానికి, ప్రభుత్వ పరమైన భవనాలు కట్టడానికి, ప్రభుత్వ పరంగా పరిపాలనా భవనం, కోర్టు ఇవన్నీ కడుతున్నారు కదా. సో అక్కడ సాక్షిలో ఏం రాశారంటే, పూర్తిగా సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టే కాదు, అప్పు తీసుకున్నదంతా రేపు పొద్దున ప్రభుత్వమే కడతాది అంటున్నారు. అంటే రాజధానికి పెట్టిన డబ్బులు వృధా పోవు, అది గుర్తుపెట్టుకోవాలి సాక్షి వాళ్ళు కానీ, వైసీపీ వాళ్ళు కానీ. రాజధానికి ఇప్పుడు పెట్టిన డబ్బులు వృధా పోవు, రేపు పొద్దున దీని ద్వారా ఆదాయం వస్తుంది, ఆ వచ్చిన ఆదాయం ద్వారా అప్పు తీరుస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి.